వెంకీ అట్లూరి గారు మంచి సినిమా తర్వాత వస్తున్నారు మళ్ళీ. టీజర్ కొంచెం రిచ్ గా చూపించారు కదా. ఓకే. అండ్ ఇది కూడా 5 నిమిషాలు ఉందా ట్రైలర్? మినిమం 5 నిమిషాలు ఉండాలి. ఇప్పుడు స్టాండర్డ్ పెరిగిపోయింది. కదే ఒక్కసారి కనిపించాడే నాకు. విశ్వనాథన్ సెన్స్ అన్నారు. ట్విస్ట్ లిటాన్లు ఏమున్నాయో కానీ గుడ్ హార్ట్ ఫెల్ స్టోరీ అని ఉంటదేమో మంచిగా కొంచెం. బ్రీజీ ఎంటర్టైనర్ లో ఉంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పకోడీ గాళ్ళు. వచ్చేసాం ఈ రోజు ఒక మంచి ఆసమ్ ట్రైలర్ తో. మన ఇంకో సాయి ఉన్నారు. సాయం వెళ్ళి టాపిక్ ట్రైలర్ ఎడిట్ లో బిజీలో ఉన్నాడు పాపం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఆడియో ఫంక్షన్ కి, సినిమా రిలీజ్ ఫంక్షన్ కి ఎలా మిస్ అవుతారో సాయి కూడా అలా మిస్ అయిపోతాడు. సో ఆ బాధ్యత మన మీద పడింది. ఓకే, లెట్స్ గివ్ ఎన్ ఎక్సైటింగ్ రివ్యూ దెన్. సార్, ఇంకో సాయి గారు ఏం చూస్తున్నారు ఈ రోజు? ఈ రోజు మనం విశ్వనాథన్ సన్స్ చూడబోతున్నాం. విశ్వనాథన్ సెన్స్. ఓకే, కపూర్ అండ్ సెన్స్ లాగా విశ్వనాథన్ సెన్స్. బిజినెస్ బట్టలు కొట్టా. బట్టలు కొట్ట బిజినెస్ తెలీదు, ట్రైలర్ చూసి డిసైడ్ అవుతాం. ఓకే, టీజర్ కొంచెం రిచ్ గా చూపించారు కదా. ఓల్డ్ మ్యాన్, యంగ్ గర్ల్ వెనకాల పడుతుంది. ఆయన ఏదో స్పోర్ట్స్ పర్సనాలిటీ లాగా చూపించారు. ఓకే, ట్రైలర్ చూసేద్దాం. Okay. అండ్ ఇది కూడా 5 నిమిషాలు ఉందా ట్రైలర్? మినిమం 5 నిమిషాలు ఉండాలి. ఇప్పుడు స్టాండర్డ్ పెరిగిపోయింది. 2 hours 2 minutes 50 seconds. 2 minutes. ఓకే, సరే అయితే వీళ్ళు కొంచెం నార్మల్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. చూద్దాం మరి. ఓకే, ఓ సితారా, నైస్. here we go. మా బాబుకి పిస్టల్ షూటింగ్ నేర్పించండి. యా, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ Okay. కొట్టాలి. శ్రీకర స్టూడియోస్. సార్ మీరు సంజయ్ విశ్వనాథ్ గారు కదా? ఓ ఈయనే విశ్వనాథ్. మన డబ్బు స్టేటస్ అన్ని మనకు సౌకర్యం అవ్వాలి, అహంకారం కాకూడదు. అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్. ఎవరైనా డోనర్ వెతుకుదాం. వీ కెన్ పే. శాన్ ఫ్రాన్సిస్కోలో నాకు ఫ్రెండ్ ఉంది, ఒక్కసారి కలు. పోయిందంటావా బావా? ఓకే, హీరోయిన్ డోనరా? This is Maddie. చుట్టాలమ్మాయిని, మదర్ సైడ్ ఫాదర్ సైడా? బేబీ సైడ్. చూడటానికి వచ్చి నీలాగే ఉన్నాడు. నీ సీట్ చాలా స్ట్రాంగ్ అయ్యి. Stay with your limits. ఇంతవరకు ఐ హావ్ నెవర్ బీన్ సమ్వన్స్ రెస్పాన్సిబిలిటీ. I saw you. ఈ అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. దొంగతనంగా ప్రేమను చూపిస్తాడు. అది నాకు కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు. అలవాటు అవ్వకని ఎన్నిసార్లు అన్నాను. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. ఏంటి? హాలిడేస్ ఓవర్ మ్యాడీ. బట్ ఐ లవ్ యూ. Hey! ఓయ్, నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా? మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. మంచి డైలాగ్. Deleted. I want you to move on. రవీనా టండన్. గెలిచేదాకా ఆగకూడదు. గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడు లోకల్ వచ్చింది. మా సూర్య మరి ఎక్కువ క్లాస్ అంటే See this. Benz 540K. Corvette. Porsche. Back to the future. DeLorean. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావు? కార్లు పిచ్చి సార్. కార్ పిచ్చాలో మమ్మల్ని అడగని చెప్తాం కార్లు ఎలా ఉంటాయో. కదే ఒక్కసారి కనిపించాడే నాకు. విశ్వనాథన్ సెన్స్ అన్నారు. మేబీ సినిమా ఎండింగ్ లో ఇంకో సన్ని చూపిస్తారు. ఓకే, అదే స్టోరీ ఇస్ డిసిషన్ స్టోరీ. ఎట్లా ఎమోషన్స్ ఎట్లా క్యారీ చేస్తారు చూడాలి. బ్రీజీ ఎంటర్టైనర్ లో ఉంది. మొత్తం కామిక్. అమ్మాయి వచ్చి అడ్జస్ట్ అయ్యి ఆపరేషన్ సెట్ అయిన వరకు మొత్తం అమ్మాయి అల్లరి ఉంటది. వీళ్ళు యాంటిక్స్ ఎలా పడిస్తారో చూపిస్తారు. ఇంకా తర్వాత బేబీకి ఫస్ట్ అదే ఎందులో ట్విస్ట్ లిటాన్లు ఏమున్నాయో కానీ గుడ్ హార్ట్ ఫెల్ స్టోరీ అని ఉంటదేమో మంచిగా కొంచెం. ఆ బేబీకి అమ్మాయికి మధ్యన కనెక్షన్ ఎట్లాగా. ఆబ్వియస్ గా వాళ్ళ వైఫ్ మరి చనిపోయి ఉంటుందని అనుకుంటున్నాను నేను. రవీనా టండన్ ఏమో కదా. ఐ వాంట్ యు టు మూవ్ ఆన్ అని డైలాగ్ చెప్పింది. మేబీ రవీనా టండన్ వేసామో కదా. అంతే అంటావా? రవీనా టండన్ యంగ్ కనపడలేదు మరి నాకు. మరి ఈయన మదర్ ఏమో అనుకున్నాను నేను. అదంటావా? బేబీ వాళ్ళ అమ్మమ్మ. ఓకే, వైఫ్ ఈస్ నాట్ ద స్టోరీ హియర్. వైఫ్ ఏమైనా తెలియదు మనకి. బేబీకి అయితే డేంజర్ ఉంది. సో ఈజ్ రిచ్ గై. యూఎస్ వచ్చాడు, మంచిగా ఒక హెల్ప్ ని పెట్టుకున్నాడు. ఆ హెల్ప్ మరి టూ క్లోజ్ అయింది. ఆపరేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, అమ్మాయిని వదిలేశాడు. అది ఫస్ట్ హాఫ్.
ఇండియా వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాడు, ఒక సాంగ్ ఉంటది, లవ్ స్టోరీ సాంగ్, మంచిగా మూవ్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు వెనక అమ్మాయి కోసం వెళ్తాడు, ఆ అమ్మాయి అక్కడ లేదు, వాళ్ళ కుగ్రామం వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రామంలో ఒక తాత ఉంటాడు, ఆ తాత పెద్ద రాయల్ ఫ్యాక్షనిస్ట్ అంటాడు. ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉంటది. ఇప్పుడు మనోడు వెళ్ళి అక్కడ అందరినీ 4 ఉతికి ఎందుకు తీసుకొస్తాడు. అది స్టోరీ. అంతేనా? విశ్వనాథన్ సార్ మొత్తం పెట్టేశారండి అక్కడ ట్రైలర్ లో సినిమా. ఇంకేముంది అయితే ఆ మధ్యలో ఎమోషన్స్, ఆ అమ్మాయి చిన్నపిల్లల బిహేవ్ చేయడం అవన్నీ ఎట్లా సెట్ అవుతుంది చూడాలి. So, ఇలాంటి సినిమాలు చూసి మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఎలాంటి టెంప్టేషన్ గురి కావద్దు, ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉండండి. స్టోరీ మాత్రమే, మిమ్మల్ని చూసి ఎవరు దేకరు. ఈ సినిమాలోనే జరుగుతాయి ఇలా. ఉమ్, ముసలోళ్ళు చూడటం, అట్రాక్ట్ అవటం, నాట్లు అవుతాయి ఎవరికి తెలుసు, నాట్లు కొంచెం ఇట్లాంటి ఎక్స్ట్రాలు ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి అంటున్నా. ఫ్రేమ్స్ అన్ని ఓయా ఫుల్ క్వాలిటీ ఆయన ఆయన ఫ్రేమ్స్. రిచ్ గా కాబట్టి సెట్లు వేసేసినట్టున్నారు, పెద్ద సెట్లు, ఇల్లు సెట్లు. సాంగ్స్ చూడాలి మరి. బీజిఎం పర్లేదు అనిపించింది. సాంగ్స్ కూడా ఒకటి బాగా ఫేమస్ అయింది, ఏదో బటర్ఫ్లై ఆయన జీవి సాంగ్. ప్రకాష్ బాగా మంచిగా ఇస్తాడు కదా మ్యూజిక్. తమిళ వాళ్ళకి బాగా తెలుగులో పట్టుకొచ్చారు. అదే మన వాళ్ళకి హీరోలు దొరకట్లేదు అబ్బా. బైలింగ్వల్ చేసినట్టున్నారు దీన్ని, తమిళ్ అని తెలుగులో. ఆబ్వియస్ గా ఇప్పుడు సూర్య గారిని పెట్టుకొని నువ్వు ఓన్లీ తెలుగులో తీస్తే ఎట్లా? వెంకయ్య అట్లూరి గారి మధ్య అన్ని బైలింగ్వల్స్ గా. దీని ముందు సార్ తీసారు ధనుష్ తో. దాని ముందు వాంట్స్ టు గో పాన్ ఇండియా, కానీ అర్థమైంది పాన్ ఇండియా స్కోప్ అన్ని సెట్ కావని. సో లోకల్ గా మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కేసు కొడుతున్నారు ఇప్పుడు. ఇక్కడ హిట్ అయితే బెటర్ కదా. అదే సౌత్ ఇండియా ఎస్టాబ్లిష్ అయితే తర్వాత పాన్ ఇండియా వెళ్ళొచ్చు. కానీ హిందీ మార్కెట్స్ కొంచెం కష్టం కదా. యా ఇట్లాంటి వెళ్తే పాన్ ఇండియా, ఇట్లాంటి మూవీస్ పాన్ ఇండియా ఏం చేయకూడదు కూడా. ఇంట్రెస్టింగ్ ఉంది. అదే ఓల్డ్ లుక్ ని ఎంబ్రేస్ చేశారు, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వదిలేశారు అలాగే సూర్య గారికి, ఏజ్ పర్సన్ అని తెలియాలని. సో హీరోయిన్ ఎవరైతే రవీనా టండన్ హీరోయిన్ అని మన ఇంకో సాయి అన్నాడు. మీరేమనుకుంటారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. విశ్వనాథన్ సెన్స్ ఇది ఎప్పుడైనా రిలీజ్? 14th August ఇండిపెండెన్స్ డే రిలీజ్. ఓకే, సో 1 week. బిగ్ రిలీజ్ యాక్చువల్లీ అయితే. ఇదే నెక్స్ట్ రిలీజ్. సో ఇండిపెండెన్స్ డే కి విశ్వనాథన్ సన్స్, ఇంకోటి బట్వారానా, అది మనం సన్నీ డేల్ కదా బట్ 47 సంథింగ్ అదొకటి. 47 ఒకటి వస్తుంది. 26th ఏమో టాక్సిక్. 26th August. ఎక్సైటింగ్ ఉన్నాయి గైస్. ఎవ్రీ అదర్ వీక్ ఏదో నడుస్తుంది, అయితే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మరి. ఆల్ రైట్, సో విషింగ్ ఆల్ ది బెస్ట్ వెంకీ అట్లూరి గారు. మంచి సినిమా తర్వాత వస్తున్నారు మళ్ళీ. లక్కీ భాస్కర్ వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ హిట్, అండ్ ఓటీటీలో ఇంకా సూపర్ హిట్ అయిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ బానే ఉంటాయి మరి. తెలుగు హీరోస్ తో చేయండి అయ్యా, మరి హీరోలు దొరకట్లేదా, లేకపోతే ఆయన రవితేజ last గారు movies ఇట్లాంటి నాలుగు వాళ్ళు heroes. ఇట్లాంటి- దుల్కర్ అదే సల్మాన్, రవితేజ గారు ధనుష్. ఇట్లాంటి వాళ్ళు ఎవరు చేయట్లేదా మరి? వాళ్ళు గ్రే లుక్ వేసుకొని చేయొచ్చు, కొంచెం చేయాలంటే మంచి తమిళ హీరోస్ అన్నట్టు వెళ్తున్నారు మరి, అంటే తమిళ, మలయాళం. అంటే మన ఏ లిస్టర్స్ అన్నారు 2-3 years ప్రాజెక్ట్స్ లో లాగ్డు. నెక్స్ట్ లెవెల్ హీరోస్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైపు చూపిస్తూ వాళ్ళు నిఖిల్ లాంటి వాళ్ళు స్వయంగా అదే ఇక్కడ మన అక్కడ- ఐ థింక్ కన్విన్స్ సరిగ్గా చేయలేకపోతారు అనిపిస్తుంది. వెళ్ళి మనల్ని ఏమన్నా ఎక్కువ చూపించే హవాకి వీళ్ళకన్నా తమిళలో బెటర్ ఫాస్ట్ గా తీసేసుకోవచ్చు సినిమా అనుకుని వెళ్తున్నారేమో, అవన్నీ మనకు తెలియదు. సో సినిమా బాగుంటే సినిమా చూసేస్తాం. ఛానల్ పేరు పొగడి గారు. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళిపోండి. ఒక లైక్ కూడా. ఆయన కోసం సబ్స్క్రైబ్, నా ఇంకో కోసం సాయి కోసం ఒక లైక్. యా, నా కోసం సబ్స్క్రైబ్, ఆయన కోసం ఇంకో లైక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గైస్ థ్యాంక్ యూ, బై బై. బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.